హాయ్ అండి, అందరికీ నమస్తే. దశరథ కృత శని స్తోత్రం. శనివారం రోజున ఉదయాన్నే శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి దశరథ కృత శని స్తోత్రాన్ని ఒక్కసారి భక్తితో పఠిస్తే చాలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. దశరథ కృత శని స్తోత్రం శని దోష నివారణకు అత్యంత శక్తివంతమైన స్తోత్రం. శనిదేవుని ఆగ్రహం నుండి తప్పించుకోవటానికి దశరథ మహారాజు రచించిన ఈ స్తోత్రం ఏలినాటి శని, అష్టమ శని ప్రభావాలను తగ్గిస్తుంది. నిత్యం పఠించటం వలన శని కష్టాలు తగ్గిపోతాయి. శని కటాక్షం కలిగి జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దశరథ కృత శని స్తోత్రం. ధ్యానం. కోనస్థం పింగళో బభ్రుం కృష్ణో రౌద్రోతకోయమం శౌరిం శనిక్షరో మదం పిప్పలాదేన సంస్తుతం. స్తోత్రం. నమస్తే కోన సంస్థాయ పింగళాయ నమోస్తుతే. నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే. నమస్తే రౌద్రదేహాయ నమస్తే తం కాయతే. నమస్తే యమసంజ్ఞాయ నమస్తే శౌరయే విభే. నమస్తే మందసంజ్ఞాయ నిక్షలాయ నమోస్తుతే. ప్రసాదం కురు మే దేవా ఆర్తశరణ్యభీతిః. ఏకాదశ పురజ్ఞాతో లోకానాం మజ్జనాయ చ. సర్వే మమ నమశ్రుత్వా పీడితాక్ష తవ దృశ్యాం. నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్షాయ తేన నమః. నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే. సూర్యపుత్ర నమోస్తుతే. భాస్వరో భయదాయిని అదో దృష్టి నమస్తుతే. సంవర్తక నమస్తుతే. తపసా దగ్ధ దేహాయ నిత్యం యోగరతాయ చ. నమో నిత్యం క్షుధారాత్తాయ అతృప్తాయ చ వై నమః. జ్ఞానచక్షుర్మమస్తుతే. కాశ్యపద్మజసూనవే తుష్టో దదాసి వైరాజ్యం దుర్ష్యో హరసి తత్కనాత్. దేవాసురమమక్షుచక్ష్య సిద్ధ విద్యాధరోరగం. త్వయా విలో సర్వే నశ్యన్ సమర్థరస్తతే. మమ నిమిత్రం త్వయా దేవా దత్తం సర్వార్థసాధనం. సప్తతత్వమయే శ్రద్ధే ఆత్మజ్ఞాయతేన నమః. ఫలశ్రుతి. ఇతి దశరథ కృతం శని స్తోత్రం యం పఠేత్ సప్తతత్వమయే శ్రద్ధే ఆత్మజ్ఞానాయతే నమః. ఈ స్తోత్రం పఠిస్తే శనిదేవుడు సంతోషిస్తాడో ఆ స్తోత్రం ఇది. స్తోత్రం పఠించే విధానం. శనివారం రోజున శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి కుడి చేతిలో నీరు తీసుకొని అక్షింతలు తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించుకోవాలి. స్తోత్రం పఠనం పూర్తయిన తర్వాత ఆ నీటిని కిందకి వదిలేసేయాలి. శ్రీ శనైశ్వర స్తోత్రం దశరథ కృతం పూర్తి అర్థముతో సహా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శనిదేవుడు రోహిణి శకట భేదనం చేయ తలపెట్టినప్పుడు దానివల్ల కలిగే కరువు కాటకాల నుండి ప్రజలను రక్షించటానికి దశరథ మహారాజు స్వయంగా శనిదేవుడిని ఎదుర్కొని ఈ స్తోత్రంతో ప్రసన్నం చేసుకున్నారట. స్తోత్ర పఠనం ఫలితాలు. ఏళ్లనాటి శని ఉపశమనం కలుగుతుంది. స్థిరత్వం, దోష నివారణ జరుగుతుంది. ధ్యాత్వా సరస్వతీం దేవీం గణనాథం వినాయకం రాజా దశరథం స్తోత్రం శౌరీరిదమతా కరోరతం. సరస్వతీదేవిని గణనాథుడైన వినాయకుని ధ్యానించి దశరథ మహారాజు సూర్యపుత్రుడైన శనిదేవుని సరౌ ఈ విధంగా స్తుతించడం ప్రారంభించాడు. దశరథ ఉవాచ. నమం కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ. నమో నీలమయూకాయ నీలోత్పల నిభాయ చ. మధుకాయ. నల్లని వర్ణము కలవాడు శివుని శితికంఠ వంటి కాంతి కలవాడు. నీలమణి కాంతులు చిందేవాడు.
నల్ల కలువ వంటి దేహము కలవానికి నమస్కారం. నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్మసృజుతాటాచాయ చ. నమో విశాల నేత్రాయ సుట్కోదర భయానక. మాంసం లేని శరీరం, కృశించిన దేహం కలవాడు, పొడవైన గడ్డము, జడులు కట్టిన జుట్టు కలవాడు, విశాలమైన నేత్రాలు కలిగి ఎండిపోయిన పొట్టతో భయంకరంగా కనిపించే వానికి నమస్కారం. నమం పురుషగాత్రాయ స్థూలరోమాయ వై నమః. నమో నిత్యం క్షుధార్తాయ నిత్యత్తపాప్తాయ వై నమః. తృప్తాయ గరుకైన దేహం కలవాడు, పొడవైన రోమములు కలవాడు, ఎల్లప్పుడూ ఆకలితో నిత్యం క్షుధార్తాయ ఆధ్యాత్మికంగా లోతైన అర్థం ఉన్నట్లు కనిపించే వానికి నమస్కారం. నమం కాలాగ్ని రూపాయ కృతాంతక నమోస్తుతే. నమస్తే కోటరాక్షాయ దుర్నిరీక్ష్యాయ వై నమః. ప్రళయ కాలాగ్ని రూపము కలవానికి, యముని కృతాంతక వంటి వానికి, లోతుకుపోయిన కళ్ళు, కోటరాక్ష కలిగి చూడటానికి వీలు కాని తేజస్సు కలవానికి నమస్కారం. నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే. నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమస్తుతే. ఘోరమైనవాడు, రౌద్రము కలవాడు, భీషణుడు, కరాళము, కోరలు, భీకర రూపం కలవాడు, సర్వభక్షకుడు మరియు కోతిముఖము, వలీముఖ ఇది ఒక సంకేతం వంటి ముఖము కలవానికి నమస్కారం. సూర్యపుత్ర నమోస్తుతే. భాస్కరే భయాదాయక భాస్వరో అదో దృష్టే నమస్సుభ్యం. వక్ష్యుం శ్యామ నమోస్తుతే. సంవర్తక సూర్యపుత్రుడా, ప్రకాశించే సూర్యునికే భయం కలిగించేవాడా, గ్రహణకాలం లేదా ప్రభావం రీత్యా కిందకి చూసే చూపు, అదో దృష్టే కలవాడా, శ్యామవర్ణపు దేహం కలవాడా, నీకు నమస్కారం. నమో మందగతే తుభ్యం నిస్త్రింసాయ నమో నమః. నిష్ప్రభాయ తపసా దగ్ధదేహాయ నిత్యయోగరతయాయ చ. జ్ఞాన మెల్లని నడక, మందగతే కలవాడా, పదునైన ఖడ్గం వంటి వానికి, తపస్సుతో దగ్ధమైన దేహం కలిగి నిరంతరం యోగంలో మునిగి ఉండే వానికి నమస్కారం. నమస్తే జ్ఞాన నేత్రాయ కాశ్యపాత్మజ సూనవే. తుష్టో దదాసి వైరాజ్యం రుష్టోరహరాసి తతజ్ఞనాత్. క్రుద్ధో జ్ఞానమే నేత్రాలుగా కలవాడా, కశ్యప మహర్షి వంశీయుడా, నీవు ప్రసన్నుడైవైతే రాజ్యాన్ని ఇస్తావు, ఆగ్రహిస్తే క్షణాకాలంలో దానిని హరిస్తావు. దేవసూర మనుష్యక్ష పశుపక్షి సరీసృతం త్వయా విలోకితం సౌరే దైన్యమాసు వ్రజంతి చ. దేవతలు, అసురులు, మునులు, పక్షులు, పాములు ఎవరైనా సరే నీ దృష్టి పడగానే దీనులైపోతారు. బ్రహ్మ శక్రో యమక్షైవ ఋషయం సప్తతారకం రాజ్యభ్రక్షాక్షితే సర్వే తవ దృశ్యా విలోకితం. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, సప్త ఋషులు కూడా నీ దృష్టి పడగానే రాజ్యభ్రష్టులయ్యారు. దేశ నగర గ్రామాక్ష ద్వీపాక్షైవాద్రయస్తయదా రౌద్రదృశ్యార్తుయే దృశ్యం క్షయం గక్షతిం తచ్చక్షణాత్. నీ రౌద్ర దృష్టి పడితే దేశాలు, నగరాలు, పర్వతాలు కూడా క్షణంలో నాశనమవుతాయి. ప్రసాదం కురు మే సౌరే వరార్తేహం తవాశ్రితం సౌరే క్షమస్వాపరాతం సర్వభూతహితాయ చ. ఓ సూర్యపుత్రుడా, నన్ను అనుగ్రహించు, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నా అపరాధాలను క్షమించి సర్వ ప్రాణుల హితం కోరుతూ ప్రసన్నుడవు కావాలి. ఇతి దశరథ కృత శ్రీ శనైశ్వరి స్తోత్రం. విన్నారు కదండి, శ్రీ దశరథ కృత శనైశ్వర స్తోత్రాన్ని
ఒక్కసారి శనివారం రోజున శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసుకొని ఈ స్తోత్రాన్ని పఠించినా విన్నా కూడా అంతే ఫలితం కలుగుతుంది. శనేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం శనేశ్వరాయన నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి గ్రహ దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం శనేశ్వరాయన నమః. ఓం శనిదేవాయన నమః. ఓం దశరథకృతాయన నమః.